హాయ్ ఫ్రెండ్స్, 16 రోజుల క్రితం రామ్ చరణ్ గారు పెద్ది సాంగ్ కోసం ఎంతలా వెయిట్ చేసామంటే అంతలా వెయిట్ చేసాం అనమాట. సో పెద్ది సాంగ్ వచ్చి 16 రోజులు అయితే పూర్తి చేసుకుంది. అలాగే 2 రోజుల ముందు 90 మిలియన్ల వ్యూస్ని అయితే సొంతం చేసుకుంది అన్ని లాంగ్వేజ్లో. ఈ రోజుతో 16 రోజులు పూర్తి కాగా 100 మిలియన్ల క్లబ్లో అయితే ఈ సాంగ్ చేరిపోయిందనమాట. సో అందరివి లిరికల్ సాంగ్ వీడియోలు అయితే 100 మిలియన్లకు రావడం ఒక లెక్క. అలాంటిది ఒక వీడియో సాంగ్ డైరెక్ట్గా రిలీజ్ చేశారు బుచ్చిబాబు గారు. సో వీడియో సాంగే 100 మిలియన్ల వ్యూస్ని అయితే అన్ని లాంగ్వేజ్లో రాబట్టుకోవడం మామూలు విషయం, మామూలు రికార్డ్ అయితే కాదు ఇది. సో అలాగే చిక్కిరి సాంగ్ చూసుకున్నట్లయితే రాష్ట్రాలను దాటి, దేశాలను దాటి, ఖండాలను దాటి ప్రపంచవ్యాప్తంగా ఇండియా నుంచి జపాన్ వరకు అలాగే ప్రతి దేశంలో రీల్స్ అయితే చేయడం జరుగుతుంది. ఫుల్గా చిక్కిరి సాంగ్ ఫుల్ ట్రెండ్ అయితే సెట్ చేసింది. అలాగే ఎక్కడ చూసుకున్నా చిక్కిరి ఫేవర్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో ఈ సాంగ్ ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఫస్ట్ సాంగ్తోనే పెద్ద సిక్సర్ అయితే రామ్ చరణ్ గారు పెద్దితో కొట్టారనే మనకు అర్థమవుతుంది. ఇంకా అలాగే ఫస్ట్ నుంచి ఇప్పటికీ టాలీవుడ్లో ఫాస్టెస్ట్ 100 మిలియన్ వ్యూస్ సాధించుకున్న సినిమాలు ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే రంగస్థలం నుంచి ఊ అంటావా మామ సాంగ్ నుంచి 9 రోజుల్లో ఈ లిరికల్ వీడియో సాంగ్ అయితే 100 మిలియన్ల వ్యూస్ని అయితే రాబట్టుకుంది. ఇక సెకండ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ గారిది చుట్టమల్లే సాంగ్ ఉంది కదా దేవరా నుంచి. సో అది 11 రోజుల్లో అయితే 100 మిలియన్ల వ్యూస్ని అయితే రాబట్టుకుంది. ఇంకా అలాగే పుష్ప నుంచి వచ్చిన చూసేకి సాంగ్ 15 రోజుల్లో 100 మిలియన్లు అయితే రాబట్టుకుంది. ఇంకా 4th ప్లేస్లో అయితే చిక్కిరి ఉంది. 16 రోజుల్లో ఇది వీడియో సాంగ్ అనమాట. లిరికల్ వీడియోలతో కంపేర్ చేయకండి అని అనొద్దు, బట్ ఇది కూడా ఫస్ట్ సాంగ్ కాబట్టి సో వీడియో సాంగ్ అయినప్పటికీ 16 రోజుల్లోనే ఇది 100 మిలియన్ల వ్యూస్ రికార్డ్ని అయితే దక్కించుకుంది. ఇంకా అలాగే పుష్ప సాంగ్ 26 రోజుల్లో 100 మిలియన్ల వ్యూస్ని అయితే రాబట్టుకుంది. సో ఇలా చూసుకున్నట్లయితే ఫస్ట్ సాంగ్తోనే బ్లాక్ బస్టర్ హిట్ని అయితే పెద్ద సినిమా అందుకుందనే మనకు తెలిసిపోతుంది. ఆ మ్యూజిక్ కానీ, గ్రేస్ కానీ, రామ్ చరణ్ గారి గ్రేస్ కానీ, ఆ డ్యాన్స్ స్టెప్స్ కానీ మామూలుగా కాదు, ఒక రేంజ్కి అయితే తీసుకుని వెళ్ళిపోయారు ఫస్ట్ సాంగ్తోనే బుచ్చిబాబు గారు. సో అలాగే ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సాంగ్ కూడా డిసెంబర్లో అయితే రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ సాంగ్ చిక్కిరి సాంగ్ చూసుకున్నట్లయితే ఇన్స్టాలో ఇప్పటికి 3 లక్షలకు పైగా రీల్స్ చేయడం జరిగింది. అలాగే యూట్యూబ్లో 3,20,000కు పైగా రీల్స్ని అయితే చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది చిక్కిరి సాంగ్ ఎలా ఉందో. సో చిక్కిరి సాంగ్ మీకు నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి అలాగే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.